Okay, students, చూడండి. If 2 into cos square theta minus sin square theta is equal to 1, theta is positive acute angle. theta అనేది ధన ఆల్ఫా కోణం అయితే theta ఎంత అని అడిగాడు. మనం అయితే theta వాల్యూ ఆప్షన్ లో ప్రతిక్షేపించుకుంటే సరిపోతుంది. ఇలాగా. సో ముందు తెలిసిన చేద్దాం. cos square theta minus sin square theta is equal to ఫార్ములా ఆల్రెడీ మీకు ఇచ్చాను. cos 2 theta ఏంటి? cos 2 theta 2 into cos 2 theta is equal to 1. cos 2 theta is equal to 1/2. ఇంటూ టేబుల్కి వస్తే బయట అవుతుంది. మరి కాస్ అనేది 1/2 60కి సమానం. కాస్ క్యాన్సిల్ అయిపోతే 2 theta is equal to 60, theta is equal to 30 degrees. సో అవర్ ఆన్సర్ ఇస్ 30. ఇది ట్రెడిషనల్. మరి చిట్టాలు చేస్తాడు చేయడు, ఆప్షన్తో వెళ్తాడు. theta is equal to 60 పెడతాడు ఫస్ట్. cos 60 ఎంత? 1/2. 1/2 whole square 1/4. sin 60 √3/2 whole square 3/4. 1/4 లో 3/4 తీస్తే మైనస్లు వచ్చేస్తాయి. అంటే ఇది కాదు. 30 వేస్తాం. cos 30 √3/2 whole square 3/4 మైనస్ sin 30 1/2 whole square 1/4. సో 2 into 2/4 ఇది క్యాన్సిల్ అయిపోతుంది 1. ఆన్సర్ వాట్? 30 degrees. ఓకేనా? మరోసారి చూసుకోండి. 2 into cos square theta minus sin square theta. cos square theta minus sin square theta is equal to cos 2 theta. 2 into cos 2 theta is equal to 1. మరి ఈ 2 ఇక్కడికి వస్తే 1/2. cos 2 theta is equal to 1/2. cos 2 theta is equal to 60. theta is equal to 30 degrees. Right. Next which? Right. చూడండి. secant 7 theta plus 28 is equal to cosecant 30 degrees minus 3 theta అయితే theta వాల్యూ ఎంత అడిగాడు. సీకెంట్ కొసికెంట్ కాంప్లిమెంటరీస్ అనమాట. రెండును కాంప్లిమెంటరీస్ ఇచ్చినప్పుడు ఈ రెండు కలిపితే 90 వస్తుంది. మీకు తెలుసు కదా కాంప్లిమెంటరీ యాంగిల్స్, పరావర్తన కోణాలు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలు. పూరక కోణాల మొత్తం ఎంత? 90 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. 7 theta plus 28 plus 30 degrees minus 3 theta is equal to 90. 7 theta లో 3 theta తీస్తే 4 theta plus 58 degrees is equal to 90. ఇది పట్టుకొస్తాం. 4 theta is equal to 32. మరి theta is equal to 4 8. సో అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆన్సర్ ఇస్ ఏ అనమాట. చాలా జాగ్రత్త చూసుకోండి. సీకెంట్ కొసీకెంట్ కాంప్లిమెంటరీస్ అనమాట. పూరకాలు. పూరకోణాలు మొత్తం 90. ఈ రెండు కలిపి 90 అనమాట. 7 theta లో 3 theta ఇస్తే 4 theta 28 30 కలిపితే 58 58. దిస్ ఇస్ 90. theta వాల్యూ 8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నానా. tan π/2 మైనస్ θ/2 is equal to √3 అయితే cos θ ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఏం లేదు. tan 90 మైనస్ θ/2 కదా. tan 90 మైనస్ θ/2 π/2 అంటే 90 కదా. tan 90 మైనస్ θ/2 is equal to √3. √3 అంటే tan లో 60కి సమానం. టేబుల్ tan క్యాన్సిల్ అయిపోద్ది. దీన్ని దాన్ని పంపించండి. 90 మైనస్ 60 30 is equal to θ/2. మరి θ is equal to 230 60. మరి cos 60 వాల్యూ ఎంత? 1/2. ఎంత? 1/2. సో అవర్ ఆన్సర్ ఇస్ 1/2. yes. ఓకే. మరోసారి tan 90 మైనస్ θ √3. √3 అనేది tan 60 సమానం. tan సమానము. ఓకేనా? అప్పుడు ఇది పంపిస్తాం. 30 degrees θ/2 θ is equal to 60. లేదా tan 90 మైనస్ θ is equal to cot θ. √3 అనేది cot 60 సమానం. θ is equal to 60. θ/2 is equal to 60. θ is equal to what? 30. tan 90 మైనస్ θ cot θ. cot θ √3 ఎంత సమానం? cot 30కి సమానం. cot పోతే θ/2 is equal to 30. θ is equal to 60. and cos θ is equal to what? cos 60 1/2. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. చూడండి. the value of cos 1 into cos 2 into cos 3 so on. cos 177 cos 178 cos 179 అన్నాడు. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు అలా చూసుకోండి. కాస్లు కానీ సైన్ కానీ ఉండి ఇంటూ ఉంటే దాని వాల్యూ 0 వేసాను. చూడకండి. మ్యాథ్స్లో మాత్రం ఏం చేస్తారంటే
కాస్ 1 కాస్ 2 కాస్ 3 అప్ టు ఈ మధ్యలో ఒక దగ్గర కాస్ 90 ఉంటుంది అనమాట. కాస్ 90 వాల్యూ 0. మరి 0 into anything is equal to 0. That's it. Right. ఎన్టీపీసీలో ఖచ్చితంగా మీకు 2 నుంచి 3 వస్తాయి ట్రిగ్నోమెట్రీ. ఈ బిట్లన్నీ చేసుకుంటే మీకు కాన్సెప్ట్ వచ్చేస్తుంది. కాన్సెప్ట్ వచ్చేస్తే నీ ఇష్టం, నీ చేతిలో సబ్జెక్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ రావాలన్నమాట. ఆ టెక్నామెట్రీ కాన్సెప్ట్ అంతా మీకు ఇచ్చాను, బాగా నేర్చుకోండి. కన్ఫామ్ సీజీఎల్కి 8 బిట్లు పడతాయి. ఇవన్నీ సీజీఎల్ బిట్లు చూసుకోండి. ఎస్ఎస్సి కిరణ్ ప్రకాష్ పేజ్ నెంబర్తో సహా మీకు ఇచ్చాను. అందులో బిట్లు ఇస్తున్నాను నేను మీకు. ఓకేనా? ఎంత ఈజీ చూడండి ట్రిగ్నోమెట్రీ. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మంచి క్వశ్చన్ ఇది. ఇఫ్ సీకెంట్ థీటా ప్లస్ tan θ √3, థీటా అనేది 0 కన్నా ఎక్కువ 90 కన్నా తక్కువ ఉంటే tan 3θ అని అడిగాడు. నీకు tan 3θ ఫార్ములా నీకు తెలియదు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ థీటా వాల్యూ అసంప్షన్ చేస్తావు. నేను థీటా = 30 degrees పెడతాను. సీకెంట్ 30 2/√3, tan 30 1/√3, 3/√3. మరి 3ని √3 × √3గా రాసుకుంటాం /√3. √3 పోతే 3 వస్తుంది. వచ్చినా సరిపోయింది. అంటే థీటా = 30 degrees. అమ్మయ్యా. మరి ఇప్పుడు tan 3θ, మరి tan 3 × 30 tan 90. tan 90 = ఇన్ఫినిటీ. యాస్, ఓకే, రైట్ అనమాట. అలా ఎగ్జామ్షన్ చేసుకోవాలన్నమాట. ఇటువంటి క్లిష్టమైన లెక్కలు వచ్చినప్పుడు థీటా ఏదో యాంగిల్ పెట్టుకుని అయిపోతుంది. నేను డైరెక్ట్గా 60 పెట్టాను అనమాట. అది 60 పెట్టచ్చు, 45 పెట్టచ్చు. కానీ నీ టేబుల్ స్పీడ్గా ఉంటాయి. స్పీడ్గా ఉంటే ఏది పెట్టాలో తెలిసిపోద్ది అనమాట. రైట్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అవుట్. సైన్ ఆఫ్ 60 - θ = cos of 5 - 30. దెన్ tan of 5 - θ ఎంత అడిగాడు. ఎక్కువ కాంప్లిమెంటరీస్ అడుగుతాడు. ఇప్పుడు మీకు అందరు నాన్ మ్యాథ్స్ కూడా వచ్చింటుంది, నాకు తెలిసి వచ్చింటుంది. సైన్ కాస్ కాంప్లిమెంటరీ, ఈ రెండు కలిపి కాంప్లిమెంటరీ పూరకాలు. సైన్ కాస్ ఈ రెండు కలిపి 90 degrees అనమాట. ఎవరిని బయటపడకండి. 60 - θ = 5 - 30. 60 - θ plus 5 - 30 = 90. 5 - θ 60లో 30 తీసి 30 వరకు వస్తే 60 అయిపోద్ది. మరి tan అడిగాడు కదా. tan 5 - θ = tan 60. మరి tan పోతే అసలు దాని tan 60 వాల్యూ ఎంత అయింది? √3. దట్స్ ఇట్. మరోసారి చెప్తాను చూడండి జాగ్రత్తగా. నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, సైన్ కాస్ కాంప్లిమెంటరీస్ ఒక సూపర్. అటున్నప్పుడు ఈ రెండు కలిపి 90 వస్తుంది అనమాట. నీట్గా వేసుకోండి. 5 - θ 60లో 30 తీస్తే 30 కదా, ప్లస్ 30 ఎంతకు వస్తే -30. 5 - θ = 60. tan 5 - θ tan 60 = what? √3. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. చూడండి, ఇఫ్ a sin θ plus b cos θ = c, అలాగే a cos θ minus b sin θ = డాష్ అడిగాడు. మీ 10th క్లాస్లో డైరెక్ట్గా క్వశ్చన్ ఇది అనమాట. 5 మార్కులు లెక్కది. దీనికి ఫార్ములా ఏంటంటే చూసుకోండి. ఫార్ములా ఇది p అనుకోండి. a² + b² = c² + p². ఇది పట్టుకెళ్ళిపోండి. p² = a² + b² - c². మరి p = √a² + b² - c². రూట్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్. ఇది ఫార్ములా చేసుకోండి జాగ్రత్తగా. a sin θ plus b cos θ = c. a cos θ minus b cos θ = మరోసారి సులభం. a sin θ plus b cos θ = c. a cos θ minus b sin θ = p అయితే ఫార్ములా a² + b² = c² + p² అనమాట. ఎలాగొస్తుందంటే దీన్ని రేపులో వర్గం చేయి. ఆ రెండు కలుపు. 2ab sin θ cos θ 2ab sin θ cos θ 4 అప్పుడు 2 × sin² + cos² అవన్నీ వచ్చేస్తాయి అనమాట. వస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. రైట్. సో ఫార్ములా ఏంటి? a² + b² = c² + p². ట్రెడిషనల్ మెథడ్ ఏంటి? ఇది a + b హోల్ స్క్వేర్. a² b² 2ab. a² b² -2ab రెండు పోతుంది. ఇక్కడ a² కామన్ తీసుకో, sin² + cos². b² కామన్ తీసుకో, cos² + sin². sin² + cos² = 1. సో ఇక్కడ ఓకేనా? మాకు కావాలని చూసుకోండి. a² × sin² + cos², సరేనా? ప్లస్ b² × cos² + sin².
ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది. సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అలా చేసుకోవచ్చు. లేదా ఈ ఫార్ములా బయట తీసుకోండి. ఫార్ములా ఏంటి? ఏ కాస్ థీటా ప్లస్ బి ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి. ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట. రైట్. అవర్ ఆన్సర్ ఇస్ వాట్? బి, సెకండ్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. రైట్. చూడండి, ద మాక్సిమం వాల్యూ ఆఫ్ 2 sin theta plus 3 cos theta. 2 sin theta plus 3 cos theta యొక్క గరిష్ట విలువ ఎంత అని అడిగాడు. మీకు ఆల్రెడీ ఫార్ములా ఇచ్చారు మీకు ఇంట్రడక్షన్ లో. ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ప్లస్ సి యొక్క గరిష్ట విలువ సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కనిష్ట విలువ అడిగితే సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రైట్. సో దిస్ వాజ్ ఏ, this was B, but A is 2, B is 3, C is 0. Formula 0 plus root of A square 4, B square 9. So root 13. So our answer is root 13. Hey! B option. Formula ఏమిచ్చాము? A cos theta plus B sin theta plus C యొక్క గరిష్ట విలువ C plus root over A square plus B square. Maximum value C plus root over A square plus B square. మినిమం వాల్యూ సి మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ 9th క్వశ్చన్. రైట్. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి ఇది. చాలా సూపర్గా ఉండాలి. ఎవరైనా జాగ్రత్త చేయాలి. 152 ఇంటూ సైన్ 30 ప్లస్ 2 కాస్ స్క్వేర్ 45 సైన్ 30 3 సైన్ 30 4 కాస్ స్క్వేర్ 45 సో అని ఇచ్చాడు. ఇది ఇచ్చి దాని వాల్యూ ఎలాగోకన్నా చాలా జాగ్రత్త చూడండి. ఇంటీజర్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇంటీజర్ అంటే ఒక నెంబరు రూట్ ఉండే నెంబర్ వస్తుంది. రేషనల్ నెంబర్ బట్ నాట్ ఏ రేషనల్ నెంబర్ అంటే సపోజ్ ఇలాగ భిన్నం వస్తుంది 2/3 బట్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్లో వస్తుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంటీజర్ ఒక నెంబర్ వస్తుంది, ఇంక కూడా నెంబరే వస్తుంది. ఇర్రేషనల్ నెంబర్ అంటే రూట్ ఆఫ్ మైనస్ వస్తుంది అన్నమాట. చూసుకొని జాగ్రత్తగా. ఇంటీజర్ బట్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇంటీజర్ అంటే ఒక నెంబర్ 2 రూట్లో వస్తుంది ఒక నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ బట్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. రేషనల్ నెంబర్ అక్కడ సంఖ్య 2/3 నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అండ్ ఇంటీజర్ రెండు నెంబర్లో వస్తాయి అనమాట. ఇర్రేషనల్ అంటే రూట్లో మైనస్ అనమాట. ఇది సంకీర్ణ సంఖ్య, ఇవి ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు. ఇది రేషనల్ అక్కడ సంఖ్య రూట్ ఉంటుంది, పూర్ణ సంఖ్య రూట్ ఉంటుంది అనమాట. చూడండి నేను ఏం చేస్తానంటే సైన్ 30 1/2 కదా, కాస్ 45 1/√2 హోల్ స్క్వేర్ 1/2 కదా, అన్ని 2లే వస్తాయి కిందనే. 2తో దాన్ని గుణిస్తాం. 2 7 2 6 76 19 76. ఇంతవరకు బాగుంది. మరి ఇప్పుడు చూడండి 1 సైన్ 31 1 2 3 4 5 అప్ టు 18. ఫార్ములా సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1/2 2 9s అంటే 19 ఇంటూ 4 ఇంటూ 19 ఇంటూ 9 ఇంటూ 19. ఈ రెండు ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటుంది. 4 అంటే స్క్వేర్ రూట్ ఉంటుంది, 9 అంటే స్క్వేర్ రూట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ న్యాచురల్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంటీజర్. సో ఆన్సర్ ఇస్ వాట్? థర్డ్ ఆప్షన్. ఇంత బ్యూటిఫుల్ గా చేయాలన్నమాట. ఈ క్వశ్చన్ మనం బ్యూటిఫుల్ గా చెప్పాం. మరోసారి బ్యూటిఫుల్ గా సైన్ 30 1/2 కాస్ 45 1/√2 హోల్ స్క్వేర్ 1/2 కింద అన్ని 2లే. 2తో ఇది కొట్టండి 276 జార్ 19 ఇంటూ 4. ఓకే. ఇప్పుడు మరి చూడండి సైన్ 30 1/2 1 2 3 4 అప్ టు 18 ఉంటాయి. మొదటి n సహజ సంఖ్యల మొత్తం n ఇంటూ n ప్లస్ 1/2 18 ఇంటూ 19/2 9 ఇంటూ 19. చూడండి 19 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, 3 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంటీజర్. ఎస్. చూడండి. సో నాన్న ఈ బుక్ లో అలాగ మీరు చూడండి, నేను స్ప్లిట్ చేయడం కానీ ఏ బిట్టు మాయ చేయడం కానీ మంత్రం చేయడం కానీ లేదు. అన్ని బిట్లు లైన్ గా చెప్తున్నాను బుక్ లో. చూసుకోండి బుక్ అల్లా చెప్తున్నాను, బుక్ అల్లా చెప్తాను. ఇందులో ముందు ప్యూర్ మ్యాథ్స్ చెప్తాను, తర్వాత ఏమో రీజనింగ్ చెప్తాను, హరి అంత బుక్కాలు చెప్తాను, తర్వాత అర్థమెటిక్ ఫ్రీగా చెప్తాను. మొత్తం మీకు ఒక 1 year పడుతుందా 2 years పడుతుందా ఎన్ని సంవత్సరాలు దీన్ని తెలుగులోకి మార్చి డైలీ ఉంటుంది అనమాట. మీరు చేయవలసింది చిట్ స్కాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? క్యాన్ యూట్యూబ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోండి. మన దగ్గర SSCGL CHSL SI CSAT RRBకి ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది. 4000 పర్చేజ్ చేసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా?
అది చేసుకోండి. చాలా మంది డౌట్లు అడుగుతాను, అన్నీ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కదా, తెలుగు మీడియం ఉంటుంది, అలాగా ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, సైన్ స్క్వేర్ థీటా మైనస్ 3 సైన్ థీటా ప్లస్ 2 = 0 అయితే ఈ క్రింద వాళ్ళు ఏది సత్యం? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ అన్నాడు. సో థీటా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ 90. థీటా ఈజ్ గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 90. థీటా ఈజ్ ఈక్వల్ టు 0. థీటా ఈజ్ ఈక్వల్ 90. ముందు 90 పెట్టుకోండి, ఈజీ కదా. సైన్ 90 1 స్క్వేర్ 1 3 ఇంటూ సైన్ 90 1 ప్లస్ 2 3 మైనస్ 3 0. సరిపోయింది కదా. ఆన్సర్ ఇస్ వాట్? 90 degrees. ఓకే స్టూడెంట్స్, వెంటనే 6K యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. డైలీ ఉంటాయి. ప్యూర్ మ్యాథ్స్ అయిన తర్వాత మీకు దీని తర్వాత జామెట్రీ, ఆల్జిబ్రా, తర్వాత ఆల్జిబ్రా అయిన తర్వాత రీజనింగ్ అంతా వస్తుంది, తర్వాత అథమెటిక్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్సి వాళ్ళు పర్చేస్ చేసుకోండి. 6K యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ సిరీస్ ఇప్పటికి మనకి 5 వీడియోలు అయ్యాయి, 4 అయ్యాయి, ఇంకా రాలేదు ఆన్సర్ అప్లను. నిన్న దానికి ఆన్సర్ 23 వస్తుంది, మీకు చెప్తాను. ఈరోజు నెంబర్ సిరీస్ బిట్ ఇస్తాను. ఓకేనా? రైట్ స్టూడెంట్స్ చూడండి, 1, 1, 1/2, 1/6, 1/24 డాష్. ఓకే, ఇది ఈరోజు బిట్. ఈ బిట్స్ అన్ని 10 రోజులు అయిన తర్వాత చెప్తాను. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపులు పెట్టండి బిట్స్. అలాగే రీజనింగ్ చెప్పేవాళ్ళు కూడా పెట్టండి, అందరూ పెట్టండి. అందరూ తెలిసే బిట్లు, కొత్త బిట్లు అయినను ఏ బుక్లను మనం ఓన్గా తయారు చేసి ఇస్తున్నాము అప్పటికప్పుడు. అలాగే మీకు 6K యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. కానీ మీకు లైక్ కానీ డిస్లైక్ కానీ ఏదో ఒకటి కొట్టట్లేదు మీరు అనమాట. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇప్పుడు 2000 మంది చూస్తున్నారు, ఒక 200 మంది కొడుతున్నారు, లేదా 300 కొడుతున్నారు. మిగతా వాళ్ళు అలా కాదు. ఇప్పుడు డిస్లైక్ కొట్టాను, మిగతా టక్ కొట్టాను, ఏం కాదు, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇంకా బాగా చెప్తాను అనమాట. ప్రతిరోజు ఉంటుంది. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ చిట్నాయుడు. నా సెల్ నంబర్ 7330903677. కెన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దిల్సుఖ్తా ఉంటుంది, వైజాగ్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆఫ్లైన్లోకి వస్తే నా దగ్గర ఆన్లైన్లో కోర్స్ తీసుకోండి, ఆఫ్లైన్లో ఫ్రీ ఇస్తాను. ఆన్లైన్ 1 year వ్యాలిడిటీ, ఆఫ్లైన్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.